ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మమ్మీ ఎక్కువ వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారా? అంటే మమ్మీ ఎక్కువ మా ఇంటికి రావట్లేదండి. అంటే దగ్గరలోనే ఉంటారు. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు కాకినాడలో ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇంకా నేను జాబ్ చేస్తాను కదా! మా పాప చిన్నది అని చెప్పేసి చూడడానికని దగ్గరలోకొచ్చేసారు. కానీ కొన్ని రోజులైతే వీడియోస్ చేసేవాళ్ళమండి నేను, మమ్మీ కలిసి. తర్వాత ఇంకా వీడియోస్ చేయడం మానేసాము. ఎందుకంటే మమ్మీ ఎక్కువ రావట్లేదు మా ఇంటికి. వచ్చినా సరే అంటే చాలా తక్కువ రావడము. ఇంకా వచ్చినా సరే ఏదో కొంచెం మా పాపని చూసుకొని వెళ్ళిపోతుంది. సో, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న వాటిలకి కూడా పెద్ద పెద్ద అపార్థాలయితాయి. సో, ఇది 3 ఇయర్స్ బ్యాక్ జరిగిందండి. మా పాప చిన్నగున్నప్పుడు. మా ఫాదర్‌కి అసలు యాక్చువల్లీ ఒంట్లో బాగుండేది కాదు. దానివల్ల ఆయన కొంచెం చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళనమాట. కాల్ చేసి ఊరికనే చాలా సార్లు కాల్ చేసేవాళ్ళు మా మమ్మీ నన్ను చూడ్డానికొస్తున్నప్పుడు పాపని చూడ్డానికి. అప్పుడు పాపకి జస్ట్ 2 మంత్సే. అంటే మామూలుగా ఒక ఆడపిల్లని డెలివరీ తర్వాత తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి కదా! సో, వాళ్ళకి స్తోమత లేక వాళ్ళే మా ఇంటికొచ్చి చూసేవాళ్ళు. మమ్మీయే చూసేది వచ్చి. కాకపోతే అది నాకు తెలీదండి. మరి నా డెస్టినీయో, నా కర్మనో నాకు తెలీదు. ఎప్పుడు డెలివరీ అప్పుడు ఏవో ఒకటి గొడవలయితనే ఉంటాయి. సో, అప్పుడు ఒక చిన్న గొడవయిందండి. ఏంటంటే, మా డ్యాడీ ఊరికనే ఇబ్బంది పెడుతున్నారని, "సరే అమ్మ 2 డేస్ రాకులే. నువ్వు ఇంట్లోనే ఉండు. డ్యాడీని జూసుకో. తర్వాత వద్దులే" అని అన్న మాటకి వేరేగా అర్థం చేసుకున్నారు కొంతమంది. అర్థం చేసుకొని నన్ను, మా హస్బెండ్‌ని అంటే ఇట్లా ఎట్లా వెళ్ళిపోమంటారు అది ఇది అని కోపంగా మాట్లాడారు. సో, ఆ చిన్న వర్డ్స్‌కి మా హస్బెండ్‌కి మా మమ్మీ మీద, మా పేరెంట్స్ మీద కోపము. సో, మా హస్బెండ్ అసలు మాట్లాడరు మా పేరెంట్స్‌తో. 3 ఇయర్స్ అయిపోయిందండి, మంత్స్ కాదు. 3 ఇయర్స్ నుంచి అంతే. మా హస్బెండ్ మాట్లాడరు మా మమ్మీతో. ఇంకా మమ్మీ, డ్యాడీ వాళ్ళని చూడడం నా రెస్పాన్సిబిలిటీ అండి. నాకు జాబ్ ఉన్నా, లేకున్నా ఏదో ఆహ్, నాకు ఫుల్ అండ్ ఫైనల్ అమౌంట్ వచ్చినప్పుడు అట్లనే కొంచెం అమౌంట్ తీసి పేరెంట్స్‌కి వాళ్ళకి ఏంటంటే హౌస్ రెంట్ కట్టాలి. ఇంకా వాళ్ళవన్నీ చూసుకోవాలండి. అట్‌లీస్ట్ నాకొక 6,000-7,000 అలా అయిపోతూ ఉంటది. మెడిసిన్స్ అవన్నీ తీసుకుంటే 10,000 వరకు అయితది. అది నా రెస్పాన్సిబిలిటీ అండి. మరి ఇంకా వాళ్ళకి ఇంకెవ్వరు లేరు. ఎవరు చూస్తారు? సో, నేనే చూసుకుంటాను. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చూసుకుంటానండి మా పేరెంట్స్‌ని. ఇంకా మా హస్బెండ్ అంటే అసలు చాలా బాగా చూసేవాళ్ళు. మా మమ్మీని చాలా చూసేవాళ్ళు. అంటే ఒక ఓన్ మదర్ కింద ఎట్లా అంటే అంత బాగా మాట్లాడేవాళ్ళు. అంత ఇదిగా చూసుకునేవాళ్ళు. చిన్న మిస్టేక్ అండి. చిన్న మాట అపార్థం వల్ల మా హస్బెండ్ అంటే ఇంకెప్పటికీ మా మమ్మీని క్షమించట్లేదు. 3 ఇయర్స్ అయిపోయింది. మా అమ్మగారితో మాట్లాడరు మా ఆయన. మా మమ్మీ వస్తేనే వెళ్ళిపోతారు. సో, అమ్మ అందుకే ఇంకా మా హస్బెండ్ కళ్ళ ముందు కూడా రాదనమాట, తక్కువే. అందుకే అసలు వీడియోస్ చేయట్లేదండి. తక్కువ ఎప్పుడన్నా అమ్మొచ్చినప్పుడు ఒక 2, 3 వీడియోస్ చేస్తాను. ఈ ఛానల్ క్లోజ్ చేసేయడం ఇష్టం లేదండి నాకు. అందుకే ఇంకా సరే అప్పుడప్పుడు పిల్లల వీడియోస్, ఎప్పుడన్నా అమ్మొచ్చినప్పుడు వీడియోస్ పెడదామని పెడుతున్నా. కానీ మీ అందరికీ తెలియాలి కదండీ! అమ్మ ఎందుకు వీడియోస్ చేయట్లేదు అనేసి. అందుకే చేస్తున్నా. అమ్మకి ఈ మధ్య కళ్ళు గూడా ఆపరేషన్ అయినియి. ఇప్పుడు కూడా రెస్ట్‌లో ఉందండి. అమ్మ అయితే ఎప్పుడైనా వీలైతే ఒక వీడియో చేపిస్తా అండి అమ్మతో. థ్యాంక్ యూ అండి. అందుకే ఒక మాట ఎవరినైనా అనే ముందు, లేకపోతే ఆ సిట్యుయేషన్ మనకు కంప్లీట్‌గా తెలిస్తేనే ఎవరికన్నా సలహా అన్నా, సూచనగన్నా ఇవ్వండి. మనకు తెలియకుండా అసలు ఎవరిని అపార్థంగా ఒక మాట అనొద్దు. కొంతమంది అంటే ఇప్పుడు నేనంటే వెంటనే ఓకే తెలుసుకొని క్షమించేస్తా, పెద్దవాళ్ళే ఒక మాట అన్నారులే అని ఉంటది నాకు. అందరూ అలా ఉండరు కదండీ! మా హస్బెండ్ అయితే అస్సలు ఉండరు. సో, అందుకే ఇంక 3 ఇయర్స్ నుంచి మాటలు లేవండి. నాకింకా వీళ్ళు మాట్లాడుకుంటారని నమ్మకం గూడా లేదండి. ఇంకా అన్ని దేవుళ్ళకి మొక్కాను మాట్లాడతారు అనేసి. ఇంక నేను ఇంకా విషయం ఇంకా వదిలేసానండి. ఇంకేం చేయలేను.
బికాజ్ నా పిల్లల్ని నేను చూసుకోవాలి కదా! ఓపిక నాకుండాలి కదా! ఇంకా మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించండి. మా హస్బెండ్ మా మమ్మీతో మాట్లాడాలి అనేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.